దశాబ్దాల కళ కంటోన్మెంట్ విలీనం సాకారం కాబోతోందని గణేష్ దేవాలయం ధర్మకర్త 2వ వార్డు నాయకుడు నరేష్ సంతోషం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలను మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటనతో కంటోన్మెంట్లో ఆనందం నెలకొంది. మంత్రి వివరణతో కంటోన్మెంట్ 2వ వార్డు కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. విలీనం కోసం నిరాహార దీక్ష చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ సమస్యలు తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి కృషితో కీలక అడుగు పడిందని అన్నారు. విలీనంతో బస్తీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు వస్తాయని, అదనపు రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం తగ్గుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన పని తను పూర్తి చేయగా కేంద్రం ఇటు స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ చొరవ తీసుకోవాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు శ్రీహరి, రఫీక్, నయీం, మల్లేష్, ఆంజనేయులు, యాదగిరి, జలాని, స్వాతి, నాగేష్, బాలరాజు, యూసఫ్, జహంగీర్, అజ్జు, సాయి, వేణు తదితరులు పాల్గొన్నారు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. విడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం